ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ఊరు ఆత్మీయ బంధువులారా, సమయం దొరుకుతలేదు మన సత్సంగాలకు, అందుకే కొంచెం లేట్ అవుతుంది వీడియో. ఈరోజు మన భగవాన్ వెంకయ్య స్వామి ఛానల్లో, డివోషన్ ఛానల్లో పట సత్సంగంలో పట మనం భగవాన్ వెంకయ్య స్వామి ఆ స్మరణ చేసుకుంటూ మనకు బ్రహ్మరాతను మార్చి నారాయణుడు, శ్రీమన్నారాయణుడు భగవాన్ వెంకటేశ్వర బ్రహ్మ రాసిన రాతను, తలరాతను మార్చే శక్తి కూడా భగవాన్ వెంకటేశ్వర ఉన్నది. అది ఎట్లా అంటారా? బ్రహ్మ రాసింది కాబట్టి మనం మార్చలేరు కదా, వేదాలు పురాణాలు చెప్తున్నాయంటే అదొక గురువు వల్లనే సాధ్యమైంది. మన కర్మల ప్రపంచ కర్మలు తీసేసినాక అతను యోగా శక్తితోని చేయడం జరిగింది. భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యులకు ఎంతోమందికి చేయడం జరిగింది. ఒకటేంటంటే బ్రహ్మ మన ఆయుష్ రాస్తారంటాడు ఇక్కడ. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుల ఆయన భూమి మీద ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చిన వాళ్ళు అందులో కూడా ఒక వ్యక్తి యొక్క ఆయుష్ ఓ 55 సంవత్సరాలు ఉంటే అతని ఆయుష్ను ఇంకో 10 సంవత్సరాలు కూడా పెంచడం జరిగింది. అయ్యా నేను మరి నాకు సమయము ఆసనం అవుతుంది అయ్యా, మరి నేను 55 సంవత్సరాలు అయింది నేను పోతున్నాను అన్నప్పుడు స్వామి లేదయ్యా పై వాళ్ళు ఒప్పుకున్నారు, ఇంకో 10 సంవత్సరాలు పొడిగించారు అని ఆయన చేసిందని కాకుండా పైవారు అనే దాని మీద చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ గమనించవలసింది ఏంటంటే ఆది రోగ నివారణ ఆది బ్రహ్మ ఈయన భగవాన్ వెంకటేశ్వర రాసిన తలరాతను ఎవరు మార్చగలరు? ఆ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ గురుదేవుడు భగవాన్ వెంకయ్య సాధ్యమైంది. ఇది నిజం, సత్యం. ఇప్పటికి కూడా కొందరికి కూడా కళలు కనబడి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఆయుష్ను పెంచడం అనేది ఎలా సాధ్యము అంటే అది నారాయణమూర్తికి, ఆయనది విశ్వం అంతా ఆయనది కాబట్టి ఆయనకు సాధ్యం లేదంటూ ఏమి లేదు. మనం నమ్మడం, అతని ఆశయాలకు అనుగుణంగా పోవడం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, నామస్మరణం చేయడం, మంచి కార్యక్రమం చేయడం, అందరికి ఉపయోగపడడం, మంచి సత్కార్యాలు చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు. అతని బతికి ఉన్నప్పుడే కాదు, బతికి ఉండడం బతకలేకపోవడం మనకు, వారి వారు నిరంతరం ఉంటారు. భూములు మన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు. కాబట్టి సందేహం లేదు ఆయన ఉంటాడు. మరి నేను చెప్పొద్దు కావచ్చు, నా కళలుగా 94 సంవత్సరాలు అయ్యా నీకు అని చెప్పాడు. నేను ఇది గౌరవ అల్లు భాస్కర్ రెడ్డి గారి సత్సంగంలో కూడా నేను నా వీడియో సాక్ష్యం చెప్పడం జరిగింది, అది కూడా టెలికాస్ట్ అయింది. అదే రకంగా మనం అంటే వాళ్ళు స్వయంగా కనబడకుండా స్వప్న దర్శనం ద్వారా చెప్పడం జరుగుతుంది. అది నిజమే జరుగుతాయి, స్వప్నాలు అంటే ఏమీ లేదు. వాళ్ళు మనల్ని కలుసుకోవడానికే ఉద్దేశించినవి. నేను 6 సంవత్సరాలు స్వామిని ఏకతాటిగా నమ్ముతున్నాను, ఆయన దయ వల్లనే ఈ స్థితిలో ఉన్నాను. కాబట్టి గురుదయ చాలా గొప్పది. నామస్మరణనే కలియుగంలో స్వామి దయ మన మీద ప్రసరించినట్టు జరుగుతుంది. కాబట్టి నామస్మరణ చేయండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి, మన రాతను మార్చేస్తాం. అయ్యా నా కర్మ ఏంది, నా దరిద్రం ఏంది, నాకు ఇట్లా ఉన్నది, నా కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మానవ జన్మ ఎత్తిందే కర్మలను ఆచరించడానికి. మరి ఇవన్నప్పుడు దేవుళ్ళని ఎందుకు నమ్మడం అనవచ్చు, కానీ అక్కడ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు, తీవ్రతను తగ్గించి చెడు కర్మాలను తొలగించి సత్మార్గంలో నడిపించుకుంటూ సద్గురు మన తోడై ఉంటాడు. కాబట్టి రాతలు రాయడం బ్రహ్మదేవుడైతే ఆ రాతలు మార్చడం మన వెంకయ్య స్వామి వల్ల అవుతుంది, అయింది కూడా. ఇది నిదర్శనం. కాబట్టి మనకు ఏదో నాకు వచ్చిందని చెప్తలేను, ఇది జరిగిన సత్యాలు. ఆయనే ఆధ్యాత్మిక చింతనలో పట్టే నమ్మకమే పునాది. మీరు ఎంత బలంగా నమ్మితే అంత స్వామి వస్తాడు. అంతకంటే కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ వాటిని ఎదుర్కోవాలి. ఇది సత్సంగం లోపట స్వామిని నమ్ముకున్న వారికి, సత్మార్గంలో నడుస్తున్న వారికి, మంచి చేసే వారికి స్వామి దయ ఉంటుంది. వాళ్ళ రాతలు కూడా మారుస్తాడు, వాళ్ళను అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, వీడియోను వీక్షించడానికి ధన్యవాదాలు.
ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాల్సి మీరు ఉంటే అవి నాకు డిస్క్రిప్షన్ బాక్స్ పెట్టండి, టైం చూసి నేను చేస్తాను. సమయం దొరుకుతలేదు కాబట్టి వీడియోలు లేట్ అవుతున్నాయి అనేదా భావించకండి. అంతా మన గురువు బంధువులం కాబట్టి, మనం ఆధ్యాత్మిక బంధువులం కాబట్టి కలిసి ఉందాం, కలిసే ఉందాం. బిఎస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాది. ధన్యవాదాలు వీడియో వీక్షించినందుకు. జై గురుదేవ.